రాకడ వర్తమానమించున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మా దైవజనులు చెప్తున్న మాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. నేను 100 కడుతున్నాను. మీలో వాడిని సాయం చేయాలనుకుంటే మా నెంబర్ టైప్ చేయండి. ఫోన్పే బ్యాంక్ కూడా దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మీకు, మీ పిల్లలకు, మీ శ్రేభిలాషులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము అతిక్రమములు అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. గనుక ప్రియమైన అతిక్రమములను ఎవరైతే దాచిపెడతారో, ఎవరైతే విడిచిపెడతారో, దాచిపెట్టకుండా విడిచిపెట్టిన వాడే ధన్యుడు అన్నాడు. కనుక అతిక్రమములు మనలో ఉంచుకుని ఎదుటి వారికి మనం చెప్పినా కానీ, అతిక్రమములు విడిచిపెట్టకుండా అక్రమ క్రియలు మనలో ఉంచుకొని అక్రమ క్రియలుగా మనం నడుస్తున్నప్పుడు మనకు ఈ పాపములన్నీ కూడా అడ్డుగా వస్తాయని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నది. కనుక రెండవదిగా ప్రియమైన సహోదరుడ, 51వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, దేవా నా అతిక్రమములను తుడిచివేయము అని ప్రార్థించుము అన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నా అతిక్రమములను తుడిచివేయి, నా అంతరింద్రియములు రహస్య పాపములు దాక్కుని ఉన్నాయేమో నా అంతరింద్రియములు కూడా శుద్ధి చేయి ప్రభువా. నేను పాపిని, నేను చాలా అతిక్రమములు చేసినాను, నీ ఆజ్ఞ అతిక్రమించాను, నీ ఆజ్ఞ మీరాను అని దేవుని యొక్క సన్నిధానంలో దావీదు ఒప్పుకున్నాడు. దేవా నా అతిక్రమములను తుడిచివేయము అని ప్రార్థిస్తున్నాడు. తుడిచివేయండి. ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకుంటున్నప్పుడు టీచర్ గారు బోర్డు మీద అక్షరాలు రాస్తారు, అంకెలు వేస్తారు. ఒకవేళ తప్పు వస్తే దాన్ని చెరిపివేసి రాస్తారు. ఎందుకంటే తుడిచివేయము. అలాగే తుడిచివేసి ప్రియమైన సహోదరుడా, మరలా మంచి మాటలు వారు తిన్నంగా రాస్తారు, నిదానంగా రాస్తారు. అదేవిధంగా క్రీస్తులో ఉన్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్న మనము, మనలో అతిక్రమములు ఏమన్నా దాగి ఉంటే దావీదు ఒప్పుకున్నట్లుగా, దావీదు తుడిచివేయమన్నట్లుగా మనము కూడా తుడిచివేయమని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడని కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు. 32వ అధ్యాయము 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఎవరైతే అతిక్రమములను విడిచిపెడతారో, దేవుని దగ్గర ఒప్పుకుంటారో, దేవుని చేత తుడిచివేయబడతాయో, ప్రియమైన దేవుడు వారు ధన్యులు అన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ధన్యుడు. మనలో అతిక్రమములు దాగే ఉంటాయి, అతిక్రమములు మనలో ఉంటాయి. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనలో ఉన్న అతిక్రమములను తుడిచివేయమని, మనలో అతిక్రమములు దాచిపెట్టకుండా ప్రభు దగ్గర ఒప్పుకోమని దావీదు ఒప్పుకున్నట్లుగా, భక్తులు ఒప్పుకున్నట్లుగా మనం కూడా ఒప్పుకొని విశ్వాసముంచి ప్రభునందు భయభక్తులు కలిగి ముందుకు సాగుదాం. అలాగే కీర్తన గ్రంథం 103వ కీర్తన 12వ వచనం అన్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచుచున్నాడు. ప్రియమైన సహోదరుడా, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు దేవుడు. కనుక మన అతిక్రమములను దాచిపెట్టకుండా ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు వాటికి మనకి సంబంధం లేకుండా తూర్పుకిని పడమటికిని ఎంత దూరమో
అంత దూరం పారద్రోలుతాడంట. ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒప్పుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అతిక్రమములను తుడిచివేస్తాడు, మన పాపదోషములను క్షమిస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇటువంటి దేవుడు మనకుండగా మనం భయపడవలసిన పని లేదు. పాపదోషములను క్షమించేవాడు, అతిక్రమములను తుడిచివేసేవాడు, ఒప్పుకుంటే వాటిని సరిచేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి దేవుడు మనకున్నాడు కనుక విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లేలపూడి సంఘం జ్ఞాపకం చేసుకుని నూతన మందిరం కడుతున్నాం. దానికి కావలసిన పరికరములు సమకూర్చినైనా దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇస్తానన్న వరకు ఇవ్వటానికి నీకు కృప అనుగ్రహించి దేవా నీకు స్తోత్రాలు. అదేవిధంగా నా ప్రభు యేసయ్యా, నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. చదువుకొనిచ్చిన విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి యొక్క చదువులో, విద్యలో, జ్ఞానంలో, వయసులో వర్ధిల్లాలి ప్రభువా. నీ కృప అనుగ్రహించి మరుగుచున్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దయగా హస్తము తోడుగా ఉంచి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బస్సుల మీద, ట్రైన్ల మీద, ఆటోల మీద ప్రభావ, మోటార్ సైకిల్ మీద, నాయన లారీల్లో అన్నింటిలో ప్రయాణం చేస్తున్న వారికి నీ కాపుదలు వచ్చి నాయన, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వారు, విమానంలో ప్రయాణం చేస్తున్న వారికి, అంతరిక్షాల్లో ప్రయాణం చేస్తున్న వారికి నీ కృప తోడుగా ఉంచి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభు యేసయ్యా నీకు వందనాలు నాయన. కష్టాల్లోను, నష్టాల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, శోధనలోను, బాధలను, అనేకమైన సమస్యల చేత నలుగుచున్న వారికి విడుదల తెచ్చి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభు. ట్రాక్టర్లు నడుపుతున్న వారికి నాయనానికి స్తోత్రాలు. ఇంజనీర్లను, కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, పోలీసు అధికారులను వారితో ఆయన మాట్లాడి నీ కృప వారికి తోడుగా ఉంచి వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించి నాయన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా నీకు స్తోత్రాలు. నీ దయగల హస్తం తోడుగా ఉంచి మడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. నాయన మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను దీవించి ఆశీర్వదించు తండ్రి. నా తండ్రి నీకు వందనాలు. ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లో, శోధనలోనూ, బాధల్లో ఉన్న వారికి విడుదల దచ్చే దేవానికి స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన అనుగ్రహించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరిని కూడా దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ కృప అనుగ్రహించి మురుగుతున్నాను దేవా. మా రాష్ట్రంలో శాంతి సమాధానం తెచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు, కాపాడి నడిపించమని నీ కృప ప్రతి ఒక్కరికి కాపుదల ఉంచి నడిపించమని, వినిచున్న యవనస్తులను, చదువుకొచ్చిన విద్యార్థులందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్య పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడివకుండా ఎడబాయకుండా ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.